కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? కర్నూలులో జరిగినటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మందిని మాత్రము అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. మరోవైపున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఈ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాద ఘటనలో చూసినట్టయితే ముఖ్యంగా హైదరాబాద్ వాసులు మాత్రం ఎక్కువ మంది ప్రయాణించినట్లుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. దీంతోపాటు సహాయక చర్యలకు సంబంధించి ఇటు తెలంగాణ నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మొత్తం రాజకీయ నాయకులతో పాటు అదేవిధంగా రెస్క్యూ సంబంధించినటువంటి సిబ్బంది, కలెక్టర్లు, దాంతోపాటు పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాంతోపాటు కర్నూలు చెందినటువంటి ఐజీ కోయ ప్రవీణ్ కూడా మొత్తం బస్సు ప్రమాదంకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వి కావేరీ ట్రావెల్ సంబంధించినటువంటి ఈ బస్సుకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే దీనిలో ఫిట్నెస్ లేదు. 2018 నుంచి కూడా చాలా వరకు ఏదైతే ఫిట్నెస్ సంబంధించినటువంటి రెన్యువల్ లేదు. దాంతోపాటు మొత్తం మాడిఫై చేశారు. దాంతోపాటు ఈ ఏసీకి సంబంధించినటువంటి మాడిఫైడ్, అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ సంబంధించినటువంటి పూర్తిగా చేయడం, దాంతోపాటు లోపల కూడా అంటే అగ్ని ప్రమాదాలు కానీ ఏదైనా సంభవిస్తే వెంటనే ఎగ్జిట్ డోర్ తెరుచుకోలేని విధంగా కూడా చాలా వరకు లోపల ఇరుకుగా ఉండడము, దాంతోపాటు ఏసీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లోపల ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వైర్లు కావచ్చు, చాలా వరకు పూర్తిగా లోపభూయిష్టం కావడంతో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది మాత్రము ఐజీ కోయ ప్రవీణ్ కూడా మొత్తం ఘటనా స్థలాల్లో ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని కూడా ఆయన అందిస్తున్నారు. దాంతోపాటు ఈ కావేరీ ట్రావెల్స్ చూసినట్టయితే చాలా వరకు మొత్తం ఎలాంటి అంటే భద్రత సంబంధించినటువంటి ప్రమాణాలు పాటించకపోవడంతో ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందనేది మాత్రం ఇప్పటికే ఐజీ కోయ ప్రవీణ్ మొత్తం అక్కడ పరిశీలిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటివరకు ప్రమాదకు సంబంధించినటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాళ్ళ మృతదేహాలను గుర్తించేందుకు అక్కడే స్పాట్లోనే డిఎన్ఏకి సంబంధించి ఫోరెన్సిక్స్ బృందం అంతా కూడా మొత్తం దర్యాప్తు చేస్తుంది. వారికి సంబంధించినటువంటి శాంపిల్లను సేకరిస్తుంది. ఎవరైతే చనిపోయినటువంటి మృతులు ఉన్నారో మృతులకు సంబంధించి పూర్తిగా, ఎందుకంటే వాళ్ళంతా గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో చాలా వరకు మాడైపోయినారు కాబట్టి వాళ్ళ డెడ్ బాడీలను వాళ్ళ బంధువులకు అప్పగించేందుకు వారికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ సిచ్యువేషన్ అంటే ఈ పరిస్థితి పైన చూసినట్టయితే తెలంగాణ సీఎంతో పాటుగాను అదేవిధంగా రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ పూర్తిగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే డీజీపీ శివధర్ రెడ్డితో పాటుగాను ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి విజయ్ కుమార్ పూర్తిగా సమావేశమయ్యారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా తెలంగాణ నుంచి అదేవిధంగా గద్వాల జిల్లా నుంచి కూడా అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా మొత్తం స్పాట్లోకి వెళ్ళి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా సమన్వయం చేస్తూ కూడా బాధితులకు తక్షణకు సంబంధించినటువంటి సహాయక చర్యలను ముమ్మరం చేపట్టాలని కూడా ఆదేశించారు. ఈ క్రమంలో చూసినట్టయితే మనం ఒక హైదరాబాద్ నుంచి వెళ్ళిన వారికి సంబంధించినటువంటి ఒక లిస్టు చూద్దాం ఒకసారి. మనం పటాన్ చెరువుల నుంచి కూడా 2 ప్రయాణికులు వాళ్ళు బస్సులో ప్రయాణిస్తున్నారు. దాంతోపాటు బీరంగూడకు చెందినటువంటి ప్రయాణికులు ఉన్నారు. బహదూర్పుర సూరారములో 2 ప్రయాణికులు ఎక్కారు. అల్విన్ క్రాస్ రోడ్లో కూడా మరో 2 ప్రయాణికులు ఉన్నారు. వనస్థలిపురంలో 5, తర్వాత చింతల్ నిజాంపేటలో ఒక్కొక్కరు ప్రయాణించడం జరిగింది. దాంతోపాటు ఎల్బీ నగర్లో 2, జేఎన్టీలో 3, మరో మూసాపేటలో 3 ఉన్నారు. భరత్ నగర్లో 1, దాంతోపాటు ఎస్ఆర్ నగర్లో 1 కూడా వెళ్ళారు. దాంతోపాటు నాంపల్లి మెట్రో దగ్గర కూడా మరొకరు ఎక్కారు. లక్డీకాపూర్లో 3 ప్రయాణికులు ఎక్కారు. ఆరంగర్ దగ్గర కూడా 3 ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణించారు. మొత్తం మీద చూసినట్టయితే కూడా ఈ ప్రమాదం సంబంధించినటువంటి ఘటనలో చూసినట్టయితే కావేరీ ట్రావెల్స్ యొక్క లోపభూయిష్టమైనటువంటి లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. దాంతోపాటుగాను బస్సు ఏదైతే వెనకాల నుంచి వెళ్ళి ఢీకొట్టినటువంటి 2 వీలరు పూర్తిగా అంటే బస్సు ఏదైతే ఆయిల్ ట్యాంకర్కు లోపలికి వెళ్ళినటువంటి క్రమంలో అంటే దాన్ని ఈడ్చుకెళ్తూ 400 మీటర్లకు ఎబో కూడా వెళ్ళినటువంటి క్రమంలో మరి డ్రైవర్ పూర్తిగా అప్రమత్తమై సరిగ్గా బ్రేక్ వేయడమో లేకుంటే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం
తోటి కూడా మొత్తం డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగినటువంటి క్రమంలో మొత్తం ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. మనం చూసినట్టయితే మేజర్ సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్లు అన్నీ కూడా ఈ స్లీపర్ సంబంధించినటువంటి ఏసీకి సంబంధించినటువంటి బస్సులలోనే చాలా పెద్ద ఎత్తున మేజర్ యాక్సిడెంట్ జరిగాయి. దానిలో చూసినట్టయితే ఈ కర్నూలు జరిగినటువంటి ఈ బస్సుకు సంబంధించిన ప్రమాదంలో చూసినట్టయితే ఇప్పటి వరకు 42 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు చాలా వరకు 20 మందికి సంబంధించినటువంటి ఎవరైతే మృతులను వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫై చేస్తున్నారు. మరోవైపున దీనిలో నుంచి 15 మంది వాళ్ళు క్షతగాత్రులయ్యారు. వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. మరికొంతమంది ఈ బస్సు బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని నుంచి తప్పించుకొని బయటపడ్డటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఎందుకంటే బస్సు ఎగ్జిట్ డోర్ నుంచి అద్దాలను పగలగొట్టుకొని కొంతమంది బయటపడ్డటువంటి వాళ్ళ వివరాలను కూడా పూర్తిగా అధికార యంత్రాంగం సేకరిస్తూ ఉంది. దాంతోపాటు సహాయక చర్యలకు సంబంధించినటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రవాణా శాఖ మంత్రితో పాటుగాను డీజీపీ శివధర్ రెడ్డి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా స్పాట్లో ఉండి పూర్తిగా మానిటరింగ్ చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశించినటువంటి క్రమంలో మృతులకు సంబంధించినటువంటి వివరాలను అదేవిధంగా మృతులకు సంబంధించినటువంటి వాళ్ళ పోస్ట్మార్టంకి సంబంధించి తక్షణకు సంబంధించినటువంటి స్పాట్లోనే వాళ్లకు డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ మృతదేహాలను అప్పగిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఎవరైతే చాలా గాయపడి దీని నుంచి బయటపడ్డటువంటి వారికి మేజర్కి సంబంధించినటువంటి అంటే వాళ్లకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లకు సంబంధించినటువంటి బృందంతో పాటుగాను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటళ్లకు అందరినీ కూడా తరలించి వైద్యాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక ఈ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాద ఘటన పైన కూడా ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 2 రాష్ట్రాలకు చెందినటువంటి అధికార యంత్రాంగం కూడా దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు మొత్తం బస్సుకు సంబంధించినటువంటి లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, దాంతోపాటు 2018 నుంచి కూడా ఇప్పటి వరకు రెన్యువల్ లేదు. ఫిట్నెస్ సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు లోపాలు ఉన్నాయి అని ఇప్పటివరకే స్పాట్లో ఉన్నటువంటి ఐజీ కోయ ప్రవీణ్ కూడా గుర్తించడం జరిగింది. దాంతోపాటు కావేరీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా పూర్తిగా దానిలో బాధ్యులుగా చేసి దానిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించినటువంటి వాళ్ళు చూసినట్టయితే అంటే ఎవరైతే స్పాట్లో ఉండి ఏదైతే పోలీసులకు సమాచారం ఇచ్చారో వారికి సంబంధించినటువంటి వివరాలను తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరిగింది. బస్సుకు సంబంధించినటువంటి ఘటనా స్థలంలో ఎవరెవరు చూశారో వారికి సంబంధించినటువంటి వివరాలను సేకరించారు. దాంతోపాటు సురక్షితంగా బయటపడినటువంటి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా తీసుకోవడం జరిగింది. ప్రమాద ఘటన పైన కూడా పూర్తి అన్ని రకాల పలు కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 2 వీలర్ అత్యంత వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టి ఆ తర్వాత బస్సు కింద ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకర్ను ఢీకొని పెద్ద ఎత్తున ఈ బస్సుకు సంబంధించినటువంటి ఒక్కసారిగా పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున అగ్ని మొత్తం అగ్ని అంతా కూడా ఆహుతితోటి కూడా పెద్ద ఎత్తున బస్సులోకి మంటలు వ్యాపించాయి. దానిలో లోపల నుంచి ఎగ్జిట్ అంటే బస్సు చాలా ఇరుకుగా ఉంటుంది. ఈ స్లీపర్ సంబంధించినట్టు ఏసీ కోచ్ కావడంతో కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గాఢ నిద్రలో ఉన్నటువంటి క్రమంలో వాళ్ళంతా బయటపడలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ ఘటన పైన కూడా అధికార యంత్రాంగం చాలా వరకు పలు కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక 15 నుంచి ఇప్పటి వరకు 20 మందికి కూడా ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించినటువంటి వివరాలను అన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. దాంతోపాటు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్స్ బృందం అంతా కూడా వారికి సంబంధించినటువంటి తక్షణ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని రకాలు కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు గాను అధికార బృందం మొత్తం సహాయక చర్యలన్నింటిని కూడా ముమ్మరం చేసింది.